ఈ రాత్రి జరుగుతున్న వాక్య పరిచయం కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కనికరమ గల మా దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్న సాయంకాల సమయంలో ఈ స్థలములు చేరి విధంగా స్తుతించడానికి, మీరు ఘనపరచడానికి ఇచ్చిన మా జీవితాలకు మీరు అనుగ్రహించిన గొప్ప భాగ్యం కొరకే వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, నీకు స్తోత్రములు. ఏర్పాటు చేసిన కూడికలన్నింటిని బట్టి వందనాలు. ఇంతవరకు జరిగిన కూడికల బట్టి వందనాలు, స్తోత్రములు. మీరు నేర్పిస్తున్న ఆత్మీయ సంబంధమైన వర్తమానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ దాసుల స్థలం నిలబడి మరొకసారి కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రార్థన చేస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించండి కొంచెం తండ్రి. మంచిది ప్రియులరా, ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. నిన్న రాత్రి చదువుకున్నది వాక్య భాగములు. ఈరోజు 74వ రోజు ప్రార్థన కూడిక. ఈ 74వ రోజు ప్రార్థన కూటములో ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 4వ అధ్యాయములో నిన్నటి దినం మనం చదువుకున్న 4 వాక్యములు. 4 నుంచి ఒకటే శరీరము, శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసము ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తామా? నిన్న రాత్రి మనం చదువుకున్నాం, మన తండ్రి అయిన దేవుడు, దేవుడు ఒక్కడే. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. చూసారా? మనకు దేవుడు ఒక్కడే. చెప్పండి, మనకు దేవుడు. ఎంతమంది దేవుళ్ళు అంట? మనకు దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు అందరికి పైగా ఉన్నాడు. అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అందరికి పైన ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. నిన్న చదువుకున్న అదే వాక్య భాగానికి మరలా వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 8. 4వ వాక్యము 3వ లైన్ నుంచి చదువుతాను. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలనబడిన వారు, ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నను. చెప్పండి అందరు కలిసి ఈ మాట, మనకు ఒక్కడే దేవుడున్నాడు. చెప్పండి ఈ మాటను విశ్వాసముతో, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన మనకేమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఆయన నుండి సమస్తమును కలిగెను. చెప్పండి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. ఈ మాట ఇంకొకసారి అందరు చెప్పండి, మనకు దేవుడు ఒక్కడే. చెప్పండి, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. చెప్పండి, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన మనకేమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాం. ఇప్పుడు వినండి,
మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసునా? దేవుడే సమస్తమునకు మూలము. దేవుడు సమస్తమునకు మూలము. కలిగినది ఏదైనను ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన నుండి కలిగెను. ఈరోజు మనము కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఆయనలో నుండి మనకు కలిగెను. ఈరోజు మనము కలిగి ఉన్న అది కుటుంబము కానీ, పిల్లలు కానీ, ఇల్లు కానీ, ఆస్తిపాస్తులు కానీ, మనము ఈరోజు ఈ భూమిలో ఏమేమి కలిగి ఉన్నామో అవన్నీ దేవుని నుండి మనకు కలిగెను. అందును బట్టి మన 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మనం ఏం చెయ్యాలి? స్తోత్రములు చెల్లించాలి. స్తోత్రం చేద్దామా? చూడండి, గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము ఈరోజు ఈ భూమి మీద ఏమేమి కలిగి ఉన్నామో అవన్నీ దేవునిలో నుండి మనకు కలిగినది. అది నమ్మి మనం ఏం చేయాలంటే దేవునికి స్తోత్రములు చెల్లించాల. దేవా, నేను కలిగి ఉన్న ఈ ఇంటిని బట్టి నీకు స్తోత్రములు. నేను కలిగి ఉన్న ఈ చిన్నపాటి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు. నేను కలిగి ఉన్న ఈ వస్త్రములు, నేను కలిగి ఉన్న ఆహారము, నేను కలిగి ఉన్న కుటుంబము, పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, వీటిని బట్టి నీకు స్తోత్రములు. మనము ఏదేది కలిగి ఉన్నామో వాటిని బట్టి మన తండ్రి అయిన దేవునికి మనము కృతజ్ఞత పూర్వకంగా స్తోత్రములు చెల్లించాలి. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ అంటుంది, చిన్న వాటిలో నమ్మకముగా ఉన్నవాడంట పెద్ద వాటిలో కూడా ఎలా ఉంటుందంట? నమ్మకస్తుడుగా ఉంటాడు. నీకు కలిగిన ఆ చిన్న వాటిలో నువ్వు నమ్మకంగా ఉండి దేవునికి నువ్వు కృతజ్ఞత హృదయము కలిగి నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నేను మరలా చెప్తున్నాను, దేవుని కనులు మనలను చూస్తూ ఉంటుంది. ఆయన ఎదుట మనం ఎలా నడుచుకుంటున్నాం, మన లోపల ఎలా ఉంటుంది? దేవుని కనులు ఎప్పుడు కూడా మన లోపల భాగాన్ని చూస్తూ ఉంటుంది. అంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ పై రూపము క్షణములోనే మారుతూ ఉంటుంది. ఈ పై రూపమును నమ్మి ఎవ్వరు కూడా మోసపోకూడదు. ఎందుకంటే ఈ పై రూపము ఒక్కొక్క క్షణం మారుతూ ఉంటుంది. కాబట్టి పై రూపమంతా వేషధారణ మనం కలిగి ఉంటాం, కానీ అంతరంగం అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. అందుచేత దేవుడు పై రూపమును చూడడు. దేవుడు దేనిని చూస్తాడంట? లోపల భాగమును, అంతరంగమును చూస్తాడు. దానిని బట్టి ఒక మనిషిని ఆశీర్వదించటము, ఒక మనిషిని శపించటము, ఒక మనిషిని హెచ్చించటము, ఒక మనిషిని క్రిందికి పడద్రోయటము, ఇవన్నీ జరుగుతుంది. మన అంతరంగము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు మనం వింటున్నాం, గర్వము, అహంకారము, శరీర కార్యములు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందంట? లోపల నుండి బయటికి వస్తుంది. సో దేవుడు ఎప్పుడు కూడా లోపల భాగమును చూస్తూ ఉంటాడు. ఆ దేవుని ఎదుట మనము
లోపల భాగములో ఉన్న చెడును విడిచిపెట్టి దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకుంటూ ఉండాలి. దేవుని అధికారమునకు మనం లోబడి ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన ప్రతి దానిలో మనము నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి దానిలో మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన నమ్మకత్వాన్ని చూసి, మన యొక్క కృతజ్ఞత భావమును చూసి, దేవుడు మనలను ఒక స్థాయి నుండి మరొక స్థితికి తీసుకెళ్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నీ కష్టము వలన నువ్వు జీవితంలో పైకి రావటం అనేది జరగదు. మనుషులు కష్టపడటం వలన గొప్పవాళ్ళు అవ్వటం అనేది జరగదు. దేవుని కృప, దేవుని సహాయము, దేవుని ఆశీర్వాదము వలన మాత్రమే ఒకడు గొప్పవాడవుతాడని బైబిల్లో రాయబడి ఉన్నది. పనివాడు ఏమన్నాడు అబ్రహామును గురించి? నా యజమానుడైన అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. దేవుడు ఆశీర్వదించాడు గనుక అబ్రహాము ఏమాయెను? గొప్పవాడయ్యను. ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు? దేవుడు పిలవగానే అబ్రహాము దేవుని పిలుపునకు లోబడేను. చూసారా, లోబడే స్వభావం. అదేవిధంగా మన తండ్రి అయిన దేవునికి మనము లోబడాలి. తండ్రికి మనము లోబడాలి. తండ్రికి మనము లోబడినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. నిన్నటి రోజున మనం విన్న మోషే జీవితములో నుండి అనేక విషయములు దేవుడు ప్రతి మనిషి జీవితములో పని చేస్తున్నాడు. ప్రతి కుటుంబము వెనకాల దేవుడు పని చేస్తున్నాడు. కాబట్టి దేవుడు లేకుండా ఏ నరుడు కూడా ఈ భూమి మీద బ్రతకలేడు. ఎందుకంటే ఆయన అందరికి పైగాను అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఈ సృష్టిలో దేవుడు లేని స్థలం అనేది ఒకటి లేదు. దేవుడు ఈ సృష్టి అంతటా ఉన్నాడు. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత ఈ సృష్టి అంతటా నిండి ఉన్నది. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిలోనే ఉన్నాం, ఆయన ప్రసన్నతలోనే ఉన్నాం. ఆయనలో జీవించుచున్నాము, ఆయనలో నిద్రించుచున్నాము, ఆయనలో బ్రతుకుచున్నాము, ఆయనలో నడుచుచున్నాము. ప్రతి క్షణము దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. కానీ మనము దేవుని సన్నిధిలో ఉంటున్నాము అన్న గ్రహింపు మనకు లేకపోవటము వలన దేవుని భయము మనకు అన్ని సమయాలలో ఉండకపోతుంది. మనం అనుకుంటున్నాము దేవుని మందిరములు అడుగు పెట్టగానే దేవుని సన్నిధిలో వస్తున్నాము అని మనం అనుకుంటున్నాము. కానీ నిజం ఏంటంటే ఒక మందిరములోనే కాదు, మందిరానికి బయట కూడా దేవుని సన్నిధి ఉంది. మందిరానికి వెలుపట దేవుని సన్నిధి ఉన్నది. మనం వెళ్తున్న మార్గములో దేవుని సన్నిధి ఉన్నది. మనం ఉంటున్న ఇంటిలో కూడా దేవుని సన్నిధి ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమి అంతటా దేవుని సన్నిధి ఉన్నది. దావీదు ఒక సందర్భములో అంటాడు, భూమి క్రిందికి వెళ్ళినను నువ్వు అక్కడ ఉన్నావు, భూమిలో నుండి నేను పరలోకమునకు వెళ్ళినను నువ్వు అక్కడ ఉన్నావు. అంటే ఈ సృష్టిలో నేను ఎక్కడికి వెళ్ళినా దేవా నీ సన్నిధి నుండి నేను ఎలా మరుగై ఉండగలను? దాని అర్థం ఏంటంటే సృష్టి అంతటా ఎవరున్నారంట? దేవుడున్నాడు. మనము తప్పించుకోవటానికి వీలు లేదు, మనము పారిపోవటానికి వీలు లేదు. అనుదినము దేవునికి మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. మనం ఏమేమి కలిగి ఉన్నామో వాటిని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించాలి. ఉన్నదానితో తృప్తి పడాలి, ఉన్నదానితో ఆనందపడాలి, ఉన్నదానితో సంతోషపడాలి. అంతేగాని ఉన్నదానితో దుఃఖపడకూడదు.
లేని వాటి కొరకు ఆశపడకూడదు, లేని వాటి కొరకు పరుగులెత్తకూడదు. నీకు దేవుని వలన ఏమేమి కలిగినదో వాటిని బట్టి నువ్వు ఆనందించాలా, వాటిని బట్టి నువ్వు సంతోషించాలా, వాటిని బట్టి ప్రతి క్షణము యేసు నామమున మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలా. ఎప్పుడు మనము దేవుని స్తుతిస్తూ ఉంటామో ఆ దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడంట. స్తోత్రం చెప్దామా, స్తోత్రం చెప్దామా. కాబట్టి అర్థం చేసుకోండి, సమస్తము దేవునిలో నుండి మనకు కలిగినది, సమస్తము దేవునిలో నుండి మనకు కలిగినది. ఇక రానున్న రోజుల్లో కూడా మనకు కావలసిన సమస్తము ఎవరిలో నుండి కలుగుతుందంట? దేవునిలో నుండి. చూడు, వర్తమానములో కూడా దేవునిలో నుండి మనం పొందుచున్నాం, భూతకాలములో సమస్తము దేవునిలో నుండి మనము కలిగి ఉన్నది, రానున్న కాలములలో కూడా సమస్తము ఎవరిలో నుండి మనకు కలుగుద్ది? ప్రతిదీ కూడా ఎవరిలో నుండి మనకు కలుగుతుంది? దేవునిలో నుండి. దేవుడు లేకుండా ఒక్క క్షణము కూడా మనం బ్రతకలేము. దేవుడు లేకుండా ఒక క్షణము కూడా బ్రతకలేము. పౌలు అంటాడు, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. చెప్పండి, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు, సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాం. ఈ లోకములో మనము ఎవరి నిమిత్తము ఉన్నామంట? ఆ మాటకు అర్థం తెలుస్తున్నా? ఈ లోకములో నువ్వు ఉన్నావు అంటే అది ఎవరిని బట్టి? చెప్పండి, ఎవరిని బట్టి? మనమందరము దేవుని నిమిత్తము ఈ భూమిలో బ్రతుకుతున్నాం. మనము ఆటలాడుతున్నాం, పాటలు పాడుతున్నాం, తిరుగుతున్నాం, పరుగులెత్తుతున్నాం, ఎక్కడికైనా మనం వెళ్ళగలుగుతున్నాం. ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తము. ఈ భూమిలో నువ్వు ఊపిరి కలిగి ఉన్నావు, ఈ భూమిలో నువ్వు మాట్లాడగలుగుతున్నావు, ఈ భూమిలో నువ్వు పని చేయగలుగుతున్నావు, ఈ భూమిలో నువ్వు తినగలుగుతున్నావు, ఈ భూమిలో పనికి వెళ్ళగలుగుతున్నావు. ఈరోజు నువ్వు సురక్షితంగా ఉన్నావంటే ఎవరిని బట్టి? దేవునిని బట్టి. అందుకోసం రెండు చేతులు పైకెత్తి మనము దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా. ఎందుకంటే సమస్తము మనకు ఆయన మూలముగా కలిగెను, మనము ఆయన నిమిత్తము ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఐదో వాక్యం నుంచి, నా కుమారుడా, దేవుడు చెప్తున్నాడు మనతో, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు త్రాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని ఏం చేస్తాడంట? దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షంపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా మనము ఏమై ఉండాలా? లోబడి బ్రతుకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టమొచ్చినట్లు
మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధులతో పాలు పొందవలేనని. చూడండి, మనము దేవుని యొక్క పరిశుద్ధులతో పాలు పొందవలేనని మన మేలు కొరకే ఆ తండ్రి అయిన దేవుడు మనలను శిక్షించుచున్నాడు. స్తోత్రం చెప్దామా? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు. ఒకరు అడిగారంట, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను ఎలా తెలుసుకోవాలి? అందుకు దైవజనుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నిన్ను దేవుడు గద్దించినప్పుడు, నిన్ను దేవుడు హెచ్చరించినప్పుడు, నిన్ను దేవుడు శిక్షించినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇతడు ఏమనుకున్నాడంటే, దేవుడు నన్ను గద్దిస్తున్నాడు అంటే నా మీద దేవునికి ప్రేమ లేదు. దేవుడు నన్ను హెచ్చరిస్తున్నప్పుడు దేవునికి నా మీద ప్రేమ లేదు. దేవుడు నన్ను శిక్షిస్తున్నప్పుడు దేవునికి నా మీద ప్రేమ లేదు. అంటే గద్దింపు, శిక్ష, తర్వాత హెచ్చరింపు, ఈ మూడు దేవుడు నా పట్ల చూపించినప్పుడు ఇతడు అనుకుంటున్నాడు తన మీద దేవునికి ఏమీ లేదు, ప్రేమ లేదు. నిజమైన ప్రేమ గద్దిస్తుంది. నిజమైన ప్రేమ హెచ్చరిస్తుంది. నిజమైన ప్రేమ శిక్షిస్తుంది. శిక్షను కానీ, హెచ్చరికను కానీ, గద్దింపును కానీ మనము తప్పుగా అపార్థం చేసుకోకూడదు. అందుకే బైబిల్ చదవాలంటాను. ముఖ్యముగా సామెతల గ్రంథము చదవాలి. సామెతల గ్రంథములో చూడండి, ఏ తండ్రి బెత్తముతో తన కుమారుణ్ణి శిక్షిస్తాడో ఆ తండ్రి నిజముగా తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడని అర్థం. ఏ తండ్రి బెత్తముతో తన కుమారుణ్ణి శిక్షించడో ఆ తండ్రి కుమారునికి శత్రువుగా మారతాడంట. ఎందుకంటే బెత్తము వలన బిడ్డలను కొట్టడం వలన పిల్లలు ఒక సరి అయిన మార్గములో వస్తారు. కాబట్టి తండ్రి అన్నవాడు పిల్లలను గద్దిస్తాడు, శిక్షిస్తాడు, కొడతాడు, హెచ్చరిస్తాడు. ఎందుకంటే పిల్లలు పాడవుతారని కాదు సుమా, పిల్లలు పాడవకుండా వారు మంచి మార్గములలో నడవాలి అన్న ఉద్దేశముతోనే ఏ తండ్రి అయినా పిల్లలను గద్దిస్తూ, హెచ్చరిస్తూ, బెత్తముతో కొడుతూ, శిక్షిస్తూ ఉంటారంట. అది తండ్రి యొక్క పని, తండ్రి యొక్క బాధ్యత. తండ్రి తన ప్రేమకు గుర్తుగా పిల్లలను గద్దిస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు. అందుకే బైబిల్ అంటుంది, ప్రతి ఒక్కరూ ప్రభు చేయు శిక్షను ఏం చేయకూడదంట, తృణీకరించకూడదు. మీరు చూడండి, చర్చిలో ఎవరైనా గద్దించామనుకో చర్చికి రారు. నన్ను గద్దించారు, నన్ను ఎత్తి పొడిచారు, నన్ను శిక్షించారు, నేను ఆ చర్చికి రాను, నేను ఇంకొక చర్చిని కట్టుకుంటాను, ఈయనే పాస్టర్, నేను ఒక మాట చెబితే నా రూముకే పాస్టర్ వస్తాడు, నా హాలుకే పాస్టర్ వస్తారు, నా బెడ్కే పాస్టర్ వస్తారు. ఇక్కడ నేను చర్చికి వెళ్ళి కానుకలు వెయ్యాలా? నా రూముకే వచ్చి నాకు వాక్యం చెప్తారు. పాస్టర్లు మన తల ఎంట్రుకల కన్నా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అలా ఉన్నది. విశ్వాసులలో ఎవరినైనా ఒక పాస్టర్ గారు గద్దించిన,
హెచ్చరించిన, నీ పద్ధతును మార్చుకో, నువ్వు సరిగా నిలబడు. దేవుడు ఏమన్నాడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా నువ్వు సరిగా నిలబడు, అప్పుడు నేను నీతో మాట్లాడతాను. అంటే దాని అర్థం ఏంటి? నరపుత్రుడా నువ్వు సరిగా నిలబడు, నేను నీతో ఏం చేయబోతున్నాను అంటే ఆ వ్యక్తి అప్పుడు ఎలా నిలబడి ఉన్నాడు? సరిగా నిలబడలేదని కదా అర్థం. సరిగా నిలబడు అంటే దాని అర్థం ఏంటి? స్టాండ్ రైట్ అన్నమాట. టీచర్లు ఏమంటారు? స్టాండ్ రైట్ అంటారు, సరిగా నిలబడు అంటారు. ఎందుకంటే సరిగా నిలబడటం లేదు. నరపుత్రుడా నువ్వు సరిగా నిలబడటం లేదు, నువ్వు సరిగా ఉండు, నువ్వు సరిగా నిలబడు, అప్పుడు నేను నీతో మాట్లాడతాను. అదేవిధంగా దేవుడు ఈరోజు దైవజనుల ద్వారా, పాస్టర్ ద్వారా, పాస్టర్ అమ్మగారు ద్వారా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు. ఎందుకు? నువ్వు సరిగా ఉండాలి, నువ్వు మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ అలవాట్లు మారాలి. నీ పద్ధతులు మారితేనే కదా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను ఖండిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకుంటున్నాయి కదా దేవుడు నిన్ను ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి తీసుకెళ్తాడు. దేవుడు దావీదును గద్దిస్తున్నాడు, దేవుడు దావీదుని హెచ్చరిస్తున్నాడు, దేవుడు దావీదుని శిక్షిస్తున్నాడు. ఎలా? దైవజనుడు ద్వారా. డైరెక్ట్గా దేవుడు శిక్షించలా, నాతాన్ అనే దైవజనుని ద్వారా హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా రాజైన హిజ్కియాను ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా దైవజనుల ద్వారానే హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, శిక్షిస్తాడు. మీరు ఎప్పుడు దైవజనుల చేత హెచ్చరించబడుతున్నారో, గద్దించబడుతున్నారో, శిక్షించబడుతున్నారో మీరు ఒకటే అర్థం చేసుకోవాలా, నేను సరిగా ఉండాలని దేవుడు నన్ను దైవజనుని ద్వారా, దైవ సేవకురాలి ద్వారా నన్ను హెచ్చరిస్తున్నాడు. నేను మార్చుకోవాలి, నా పద్ధతులను మార్చుకోవాలి, నా అలవాట్లను మార్చుకోవాలి. అందుకే దైవజనుని ద్వారా దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, అందుకే దైవ సేవకురాలు ద్వారా దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. ఒకరోజు 1995వ సంవత్సరము ఇక్కడ మనకు మందిరము స్థాపించబడ్డది, మందిర పనులు జరుగుతున్నాయి. 96వ సంవత్సరము జనవరి 13వ తారీఖున పాత మందిరము ప్రతిష్ఠత చేయబడ్డది. అప్పటి నుంచి నెలకొకసారి ఐపీసీ సంఘములో నుండి ఎవరైనా పెద్దలు వచ్చి మనకు బల్లారాధన, బల్ల ఇస్తూ వెళుతూ ఉంటారు. ఎందుకంటే అయ్యగారికి అప్పుడు బల్ల ఇవ్వటానికి, బాప్టిషన్ ఇవ్వటానికి దైవజనులు ఆయనను అభిషేకించలేదు. పెద్దలు వచ్చి బాప్టిషన్ ఇచ్చేవాళ్ళు, పెద్దలు వచ్చి బల్లారాధన ఇచ్చేవాళ్ళు. ఒకరోజు కృష్ణా ఏరియాకు పెద్ద పాస్టర్ అయిన ఏలియా గారు, ఆయన గన్నవరం ఏలియా గారు వాళ్ళ సతీమణి గారు, వాళ్ళిద్దరూ ఒక రోజు ఇక్కడికి వచ్చారు, బాప్టిషన్ ఇచ్చారు, అలాగనే బల్లారాధన ఇచ్చారు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు సూరంపాలెంలో నిలబడి ప్రార్థిస్తున్నారు. అప్పుడు నాకు వాక్యం చెప్పటం రాదు, ఆరాధన నడిపించటం రాదు, బైబిల్ చదవటం తప్ప ఏమీ తెలీదు. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ మాత్రం రోజు చదువుతాను, కానీ నడిపించటం, పాటలు పాడటం, చప్పట్లు తట్టడం కూడా తెలియదు. ఇక ఆఖరి ప్రార్థన చేసి ఇంటి నుంచి వారి ఊరికి వెళ్ళబోతున్నారు. మా కుటుంబంతో నిలబడి ఉంటే
ఏలియా గారు కాకుండా వాళ్ళ సతీమణి గారు ప్రార్థిస్తున్నారు. ఆమె ప్రార్థన చేస్తుంటే ప్రవచనం చెప్తుంది, ఇదిగో దైవజనుడా, నీ కుమారుణ్ణి దేవుడు అభిషేకించబోతున్నాడు, నీ కుమారుణ్ణి వాడుకోబోతున్నాడు, నీ తర్వాత స్థానములో నీ కుమారుణ్ణి దేవుడు బలముగా వాడుకోబోతున్నాడని మన అయ్యగారిని ఉద్దేశించి చెప్తున్నారు. చెప్పేటప్పుడు నా గురించి కూడా అక్కడ ఆమె ప్రవచనము చెప్తున్నది. ఆమె చెప్తుంటే నేను మనసులో నవ్వుకుంటున్నాను. ఎందుకంటే నాకు బైబిల్ చదవటం తప్ప మాట్లాడటం రాదు, పాటలు పాడటం రాదు, ఆరాధన నడిపించటం రాదు, ప్రజల ముందు నిలబడటం రాదు, నలుగురిని ఆకర్షించటం రాదు, ప్రజలతో మాట్లాడటం రాదు, ప్రజల్ని ఎలా గద్దించాలా, హెచ్చరించాలా, ఇవన్నీ ఏది కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు నన్ను వాడుకుంటారని ఈమెగారు ఎలా ప్రవచనం చెప్తుందని నేను మనసులో నవ్వుకుంటున్నాను. ప్రార్థన అయిన తర్వాత వారు వెళ్ళిపోయారు. నేను వెంటనే ఒక రూములోకి వెళ్ళాను. ఆల్రెడీ నేను బైబిల్ చదువుతున్నాను. ప్రార్థన చేస్తారు రండి అంటే నేను బయటికి వచ్చాను. వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మరలా వెళ్ళి ఆ బైబిల్ ముందు కూర్చున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో, ఆమె చెప్పిన మాటలను నేను జ్ఞాపకం చేసుకుంటూ పక్కపక్క నవ్వుతున్నాను. నవ్వుతూ తమిళ్ బైబిల్ అది, ఇలా ఏదో నవ్వుతూ ఇలా అన్నాను. అన్న వెంటనే నా 2 కనులు ఖచ్చితంగా ఒక వాక్యం మీద పడ్డది. ఆ వాక్యం ఎందుకో ఒక మనిషి నాతో డైరెక్ట్గా మాట్లాడినట్లుగా అనిపించింది. ఆ మాటలు నన్ను కొట్టినట్లుగా, కత్తితో పొడిచినట్లుగా, ఏదో దేవుడే నాతో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా నాకు అనిపించింది. ఆ మాట వినగానే, ఆ మాట చూడగానే గుండె జల్లన్నది భయం వచ్చింది. నాకు భయపడ్డాను నేను. ఆ మాట ఏంటి తెలిసిన? సంఖ్యాకాండంలో ఉంది. దేవుడు అంటాడు, దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు. దేవుడు అబద్ధము ఆడుటకు నరుడు కాడు. దేవుడు ఒక మాట చెప్పి దానిని నెరవేర్చకపోతాడా? దేవుడు ఏది చెప్పాడో దానినే దేవుడు ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. భయపడ్డాను నేను. నిజంగానే ఆ మాట నన్ను గద్దించినట్లుగా, అంటే ఆమె చెప్తున్న మాటలను నేను హేళనగా, ఎగతాళిగా తీసుకుంటున్నాను, నవ్వుకుంటున్నాను. అందుకు దేవుడు నాతో సూటిగా ఆ వాక్యము నుండి మాట్లాడుతున్నాడు. దేవుడు అబద్ధము ఆడుటకు నరుడు కాదు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా ఆ మాటని ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. భయం వచ్చింది నాకు. ఇదేంట్రా ఇటువంటి వాక్యం నాకు వచ్చిందని మరలా ఇటు తీసి ఇటు తిప్పాను. ఇటు తిప్పితే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో, ఇదిగో నిన్ను నేను రాళ్లను పగలగొట్టే ఒక సుత్తిగా, బండను పొడి చేసే ఒక యంత్రముగా నేను నిన్ను ఎంచుకున్నాను. ఈ మాటను నా అంతటా నేను చదవలేదు. ఇలా తీయగానే నా 2 కన్నులు ఆ వాక్యం మీద పోతే ఆ మాట కూడా నన్ను కొట్టినట్లుగా ఇక నా బైబిల్ మూతేసాను. అక్కడ నుంచి ఆ 2 వాక్య భాగములు నాలో పని చేయటం మొదలైంది. భయం వచ్చింది, భయపడ్డాను నేను. అక్కడ మొదలైందన్నమాట దేవుని వాక్యము చెప్పటం. అక్కడ మొదలైంది ప్రసంగం చేయటం. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అని మనం ఎలా తెలుసుకోగలమంటే, ఆయన ఎప్పుడు మనలను గద్దిస్తాడో, ఆయన ఎప్పుడు మనలను హెచ్చరిస్తాడో, ఆయన ఎప్పుడు మనలను శిక్షిస్తాడో అప్పుడు మనము గ్రహించాలా దేవుడు మనలను ఏం చేస్తున్నాడు.
గద్దిస్తున్నాం. ఎవరి ద్వారా అయినా గద్దిస్తాడు. దైవజనుని ద్వారా కానీ, దైవ సేవకురాలు ద్వారా కానీ మనలను గద్దిస్తాడు. చూడు, బైబిల్ ఏమంటుంది? గద్దింపునకు లోబడని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడంట. చూడు, దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపునకు, ఆ హెచ్చరికకు లోబడకపోతే హఠాత్తుగా నాశనం అవుతారు. ఒక దైవజనుడు గద్దించిన, ఒక దైవజనురాలు గద్దించిన ఆ గద్దింపునకు లోబడకపోతే వారు హఠాత్తుగా నాశనం అవుతారు. అందుకే నేను చెప్తున్నాను, మన దేవునికి మనం భయపడాలి. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దేవుడు మనలను నడిపిస్తున్నాడు. దేవుడు మనలను గద్దిస్తూ, శిక్షిస్తూ, హెచ్చరిస్తూ, మనలను సరిచేస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసిన? మనలను వాడుకోవటానికి. చూడండి, బంగారం అనేది కొన్ని అడుగులు లోతుకు వెళ్ళి మట్టిలో కలుషితమై ఉంటుందంట. బంగారం మట్టిలో కలిసిపోయి ఉంటుందంట. ఆ మట్టిలో కలిసి ఉన్న ఆ బంగారమును లోతుకు వెళ్ళి, అడుగు భాగానికి వెళ్ళి, మట్టితో కలిసి ఉన్న ఆ బంగారమును పైకి తీసుకొని వస్తారంట. అది నిజంగా శ్రేష్టమైన బంగారము, కానీ ఆ బంగారము చుట్టూ మట్టి అంటుకొని ఉంటుంది. అందువలన మేలిమి బంగారమైన దానికి విలువ ఉండదు. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే కొలిమిలో వేస్తారంట. కొలిమి అంటే బాగా వేడిగా ఉండే స్థలం. అది వేడిగా ఉంటుందంట. ఆ కొలిమిలో మట్టితో అంటుకొని ఉన్న బంగారమును వేసినప్పుడు, ఆ కొలిమిలో పడవేసినప్పుడు బంగారము మట్టి రెండు కరుగుతాయి. కరిగినప్పుడు చూడండి, మట్టి వేరవుతుంది. బంగారమును అంటుకొని ఉన్న మట్టి, తుప్పు ఏదైనా సరే సపరేట్ అవుతుంది. మేలిమి బంగారం అంట సపరేట్ అవుతుందంట. సో మట్టిని ఫిల్టర్ చేసి తీసేస్తారు, మేలిమి బంగారాన్ని వేరు చేస్తారు, దాన్ని బిస్కెట్ ఆకారములో పోసి దాస్తారు. అప్పుడు దానికి పలుకుబడి, విలువ వస్తుంది. అట్లాగనే మనలో మేలిమి బంగారము కంటే విలువైన గుణలక్షణాలు మరుగై ఉంటాయి. దానితో పాటు మట్టి లాంటి దురాలోచనలు, చెడు తలంపులు, ఇవన్నీ కూడా మన లోపల మిక్స్ అయి ఉంటుంది. నీలో ఉన్న ఆ మంచి గుణలక్షణాలను బయటికి తీసుకురావటానికి దేవుడు కొన్నిసార్లు నిన్ను హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, నిన్ను శిక్షిస్తాడు. ఎలా? కొలిమిలో వేసినట్లుగా. కొలిమిలో వేసినట్లుగా నిన్ను శిక్షిస్తాడు. కొలిమిలో వేసినట్లుగా నిన్ను గద్దిస్తాడు. కొలిమిలో వేసినట్లుగా నిన్ను హెచ్చరిస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను అంటుకొని ఉన్న తుప్పు, దుమ్ము, మట్టి నిన్ను విడిచి దూరం అవ్వటానికి. ఎప్పుడు నిన్ను అంటుకొని ఉన్న తుప్పు, దుమ్ము, ధూళి, మట్టి దూరం అవుతుందో అప్పుడు నువ్వు శ్రేష్టమైన మేలిమి బంగారము వలె తయారవుతావు. ఇది చాలామంది విశ్వాసులకు తెలియదు. ఒక పాస్టర్ గద్దించాడనుకో, ఒక పాస్టర్ హెచ్చరించాడనుకో, ఒక పాస్టర్ బుద్ధి చెప్పాడనుకో, ఇక చూడు ఈరోజు పరిస్థితులు ఎలా ఉంటుందంటే చర్చి మానుకోవటం, బయట రెడీమేడు చర్చిలు, రెడీమేడు పాస్టర్లు తయారు చేసుకోవటం. దీని వలన వారు దేవునికి దూరం అవుతున్నారు, దేవుని నడిపింపుకు దూరం అవుతున్నారు. వారు ఆ కుటుంబం అంతటా
సర్వనాశనం అవ్వటం, సర్వనాశనం అవ్వటం. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఏసన్న గారు ఒక ముసలామను ఏదో వాక్యముతో గద్దించాడంట. మరుసటి వారము నుంచి ఆమె రావటం లేదు. 2-3 వారాలుగా ఆమె రావటం లేదు. ఒకరోజు దారిలో కనబడితే, ఏంటి అమ్మగారు రావట్లేదు చర్చి కంటే, అందుకు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆమె చర్చికి వస్తే మీరు పదే పదే వాక్యముతో నన్నే గద్దిస్తున్నారు, నన్నే హెచ్చరిస్తున్నారు. మరలా మీ కాడికి వచ్చి నేను తిట్లు పడాలి, మళ్ళా మీకు నేను కానుకలు ఇవ్వాలి. అదే ఆ పాస్టర్ అయితే నన్ను ఇంటికి ఎత్తుక్కొని వస్తున్నాడు, వచ్చేటప్పుడు నాకు పలహారాలు తీసుకొస్తున్నాడు, అప్పుడప్పుడు వచ్చి డ్రింకులు కొనిస్తున్నాడు, నన్ను ఇంటికి వచ్చి బండిలో ఎక్కించుకొని చర్చికి తీసుకెళ్తున్నాడు, నన్ను చూడగానే పాస్టర్ అమ్మగారు పాస్టర్ అయ్య గారు కుర్చీలు వేస్తున్నారు, నన్ను చూడగానే కూల్ డ్రింక్ ఇస్తున్నారు, ఆ చర్చిలో అట్ట చేస్తున్నారు, అందుకే అక్కడికి పోతున్నాను. షాక్ అయిపోయాడంట. కానీ ఈరోజు ఏసన్న గారు సంఘము, ఏసన్న గారు పరిచర్య మీరు చూస్తున్నారు. అది ఎంతో పెద్ద సంఘం, కొన్ని వేల మంది కూడి ఆరాధించే ఒక సంఘముగా దేవుడు ఆ సంఘాన్ని హెచ్చించాడు. అలా అలిగిపోయిన వాళ్ళందరూ కూడా అలాంటి గొప్ప సంఘమునకు దూరమయ్యారు. నేను అదే చెప్తున్నాను. దేవుడు ఒక దైవజనుని ఎంచుకొని ఆ దైవజనుని ద్వారా మనలను నడిపిస్తూ ఉంటాడు. ఆ దైవ సేవకుని ద్వారా మనలను, మన కుటుంబాలను సరిచేస్తాడు, గద్దిస్తాడు, ఖచ్చితంగా గద్దిస్తాడు. ఎదిగే సంఘము ఎప్పుడైనా అక్కడ ఉన్న పాస్టర్ చేత గద్దింపు, హెచ్చరిక ఇవన్నీ ఉంటుంది. ఎదుగుదల లేని సంఘము అంటే జీవము లేని సంఘం, అక్కడ గద్దింపు ఉండదు, హెచ్చరిక ఉండదు, ఏమీ ఉండదు. అక్కడ జీవం ఉండదు. ఒక విధం చెప్పాలంటే అక్కడ దేవుని ప్రేమను చూడలేము, అక్కడ దేవుని యొక్క గద్దింపును వినలేము. దేవుడు ఈ చివరి రోజుల్లో నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడంటే, ఆయన గద్దింపు ద్వారా, ఆయన హెచ్చరిక ద్వారా, ఆయన శిక్షించే శిక్షణ ద్వారానే ఆయన ప్రేమ నీకు ఇవ్వబడుతుంది. అందుకే సామెతలో ఒక మాట ఇలా రాయబడింది, యెహోవా తాను ఎవరిని ప్రేమించునో వానిని ఆయన ఏం చేస్తాడంట, గద్దించును. గద్దింపు వలన మనలో ఒక మార్పు వస్తుంది, హెచ్చరిక వలన మనలో ఒక మార్పు వస్తుంది, దేవుని యొక్క దిద్దుబాటు వలన మనలో ఒక మార్పు వస్తుంది. వాటిని మనము గ్రహించాలా, అర్థం చేసుకోవాలా. ప్రతి తండ్రి తన బిడ్డలను శిక్షించినట్లుగా దేవుడు కూడా తన బిడ్డలను ఏం చేస్తున్నాడంట, శిక్షిస్తున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు? మనము తన పరిశుద్ధులలో, ఎవరితో చెప్పండి, మనము తన పరిశుద్ధులలో పాలు పొందవలేనని, మన మేలు కొరకే ఆ దేవాతి దేవుడు మనలను ఏం చేస్తున్నాడంట, శిక్షిస్తున్నాడు. నువ్వు నేను పరిశుద్ధులలో, పరిశుద్ధులతో, పరిశుద్ధులు వారితో మనము పాలు పొందినట్లుగా, వారితో మనము పాలు పొందినట్లుగా. ఎవరితో? అపవిత్రులతోనో పరిశుద్ధులతోనో? చెప్పండి, అపవిత్రులతోనో పరిశుద్ధులతోనో? మనము పరిశుద్ధులతో పాలు పొందినట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఎవరి ద్వారా? దైవజనుని ద్వారా, దైవ సేవకురాలు ద్వారా.
ఆ శిక్షను మనము తృణీకరించకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు గద్దించినప్పుడు, ఆయన బిడ్డలు లోబడినప్పుడు మేలులు జరుగుతాయి. అందుకే బైబిల్ అంటుంది, గద్దింపునకు లోబడని వాడు హఠాత్తుగా ఏమవుతాడంట? నాశనం అవుతాడు. ఏ తండ్రి బిడ్డలను గద్దిస్తాడో ఆ బిడ్డలంతా జ్ఞానవంతులుగా మారుతారంట. ఏ పిల్లలు జ్ఞానవంతులుగా మారుతారో అతనిని కన్న తండ్రి అంట సంతోషిస్తాడంట. ఏ తండ్రి బిడ్డలను గద్దిస్తాడో ఆ గద్దింపునకు బిడ్డలు లోబడకుండా తిరగబడిన వాళ్ళు సర్వనాశనం అవుతారు. అందుకే నిన్న మనం విన్నాం, దీర్ఘశాంతముతో కూడా. ఎలా అంటే చెప్పండి? దీర్ఘశాంతముతో కూడా. మనకు కావలసినది దీర్ఘశాంతము, సాత్వికము, ఓర్పు, సహనము. ఈ దీర్ఘశాంతము, సాత్వికము, ఓర్పు, సహనము మనలో ఉన్నప్పుడు దేవుని గద్దింపును కానీ, దేవుని హెచ్చరికను కానీ, దేవుని యొక్క శిక్షను కానీ మనం వింటున్నప్పుడు మనలో ఉన్న ఈ దీర్ఘశాంతము, ఓర్పు, సహనము ఉంటే వాటిని మనము తట్టుకోగలము. నేను చెప్తున్నాను. ఈరోజు సంఘము చెదిరిపోవటానికి కానీ, సంఘములో నుండి అనేకులు బయటికి వెళ్ళటానికి మెయిన్ కారణం ఏంటంటే, దేవుని గద్దింపును, దేవుని శిక్షను, దేవుని యొక్క హెచ్చరికను ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుడు తన దాసుని ద్వారానే ఎవరినైనా గద్దిస్తాడు. మీరు ₹1,00,000 కానుక ఇచ్చినా సరే, ₹1,00,00,000 కానుక ఇచ్చినా సరే, కొన్నిసార్లు మీలో పొరపాటు కనబడినప్పుడు, కొన్నిసార్లు మీలో మచ్చ, డాగు, దుమ్ము, ధూళి కనబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అయ్యో మీరు ₹1,00,000 ఇస్తున్నారు, ₹1,00,00,000 ఇస్తున్నారు అని మిమ్మల్ని గద్దించకుండా ఉంటాడనుకుంటున్నారా? బైబిల్ ఏమంటుంది తెలుసున? మీరు అర్పించే బలుల కంటే, ఏంటంటే చెప్పండి, మీరు అర్పించే బలుల కంటే మాట వినటము శ్రేష్టము. గుర్తుపెట్టుకోండి. మీరు అర్పించే బలుల కంటే, మీరు ఇచ్చే కానుకల కంటే దేవుని మాట వినటం, దైవజనుని మాట వినటం శ్రేష్టం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మీరిచ్చే కానుకలను చూడడు. మీలో ఉన్న దుమ్ము, ధూళి, మట్టి తొలగిపోవాలని ఆయన ఏం చేస్తాడంటే, మిమ్మలను పరిశుద్ధులతో పాలివారగునట్లుగా, పరిశుద్ధులతో పాలివారగునట్లుగా, మీకు మేలు కలుగునట్లుగా, మిమ్మలను అంటుకొని ఉన్న గర్వము, అహంకారము దూరమవునట్లుగా దైవజనుని ద్వారా దేవుని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని గద్దిస్తాడు, మిమ్మల్ని హెచ్చరిస్తాడు. అప్పుడు మీకు అనిపిస్తుంది, నన్నే గద్దిస్తావా నేను కానుకలు ఇస్తుంటే? నన్నే గద్దిస్తున్నావా నేను డబ్బులు ఇస్తుంటే? అభిషేకించబడిన దైవజనుడు నీ డబ్బును ఎప్పుడు లెక్కించడు. గుర్తుపెట్టుకోండి. అదే గుర్తు. దేవుని చేత అభిషేకించబడిన వాడు మీరిచ్చే డబ్బును బట్టి మీకు విలువను ఇవ్వడు. దేవునిని బట్టి మీకేమిస్తాడంట? విలువనిస్తాడు. తన అభిషేకమునకు ప్రాముఖ్యతనిస్తాడు, కానుకలకు కాదు. ఎవరినైనా గద్దిస్తాడు, ఎవరినైనా గద్దిస్తాడు. ఎందుకంటే నువ్వు బాగుపడాలా, నీకు క్షేమము కలగాల, నీ కుటుంబానికి మేలు కలగాలి. మీరు పరిశుద్ధులతో పాలివారు అవ్వాలి, వారితో పాలు పంచుకోవాలి. అదే దేవుని చిత్తం. ఎవరు దేవుని యొక్క నడిపింపునకు, అభిషేకమునకు లోబడుతారో నేను చెప్తున్నాను, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చేతులపైకి స్తోత్రం చెప్దామా? సంగమా అర్థం చేసుకో. దేవుడు నీ తండ్రి,
సమస్తము ఆయన నుండి నీకు కలిగి ఉన్నది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎలా నీకు కనపరుస్తాడు తెలుసా? గద్దింపు ద్వారా, హెచ్చరిక ద్వారా, శిక్షించుట ద్వారా. ఎవరి ద్వారా? దైవ సేవకునిలో నుండి, దైవ జనురాలులో నుండి నిన్ను గద్దిస్తాడు, నిన్ను శిక్షిస్తాడు. దానిని నువ్వు విసుకకూడదు, దానిని నువ్వు తృణీకరించకూడదు. ఎందుకంటే నీ తండ్రి అయిన దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. నువ్వు అర్థము చేసుకొని దేవుని నడిపింపునకు లోబడినప్పుడు నిన్ను అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ రాబడిని ఆయన ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీవు, నీ కుటుంబము సుఖముగా జీవిస్తారని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. లేచి నిలబడదాం. కొద్ది క్షణము ఈ రాత్రి వినిన ఈ కొద్ది మాటలను బట్టి మన 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా స్తోత్రములు చెల్లించుదాం. స్వరమెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. తండ్రి, నువ్వు నాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు స్తోత్రం. నీ మాటల ద్వారా మమ్మల్ని గద్దించినందుకు స్తోత్రం. నీ మాటల ద్వారా మమ్మల్ని శిక్షించినందుకు స్తోత్రం. ఇదిగో నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రం. మాకు కలిగిన ప్రతిదీ కూడా నీ వలన మాకు కలిగినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేతులు పైకెత్తి ఆ దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. వచ్చిన నీ బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ రాత్రి మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాం. తిరిగి వెళ్తున్నప్పుడు ఈ మాటలు ప్రతి ఒక్కరిలో పని చేయుటకు సహకరించండి. ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా గృహము చుట్టూ నీ యొక్క కాపుదల దయచేయండి. మరలా రేపు నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కృపా సన్నిధి ఒక్కొక్కరితో తోడుగా ఉంచండి. రేపు ఉదయకాలము జరగనయున్న స్త్రీల కూడికను ఆశీర్వదించండి. అనేక మంది స్త్రీలు రావుటకు సహాయం చేయండి. స్త్రీలందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రభు సన్నిధికి రావాలి అన్న భయము, ఆ గ్రహింపు ప్రతి స్త్రీలకు దయచేయమని వేడుకుంటున్నాం. జరుగుతున్న స్త్రీల కూడికను మీరు ఆశీర్వదించండి. స్త్రీల కూడికలో వాక్యం చెప్తున్న నీ దైవ సేవకురాలిని అభిషేకించి ఆమెలో నుండి నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఆరాధన నడిపిస్తున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. అలాగనే మందిరమును పరిశుద్ధపరుస్తున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. మరల నీ సన్నిధిలో మేమందరము చేరేంతవరకు నీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచండి. ఈ రాత్రి ప్రయాణములో ఉంటున్న విశ్వాసుకు మీరు తోడుగా ఉండండి. సురక్షితంగా చెన్నై చేరేంత వరకు మీరు కూడా ఆ బిడ్డతో ప్రయాణములో ఉండమని వేడుకుంటున్నాము. అలాగనే ప్రభువా, ఈరోజు అందించిన వర్తమానమును బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగా కని ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.